హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అలా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఆ రోజు మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్స్ కడప నుంచి ఒక 12 మెంబర్స్ వచ్చారు. వాళ్ళ కోసం అయితే నేను వంటలు చేశాను. ఆ రోజు ఫుల్ జలుబు చేసేసి కళ్ళు చూసారా ఎర్రగా అయిపోయింది, బాగా టెస్ట్ అలర్జీ వచ్చేసింది. ఆ రోజు కొంచెం క్లీనింగ్ కూడా చేశాను. ఇంకా గెస్ట్ వస్తున్నారంటే అంత మాత్రం క్లీనింగు వంటలు బిజీ అయిపోయినాను అనమాట. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా అప్పుడే ఫ్రెష్ అయిన వంటలంతా చేసి కూడా మా చిన్న అబ్బాయి కూడా హెల్ప్ చేసినాడు. ఇంకా ఏమేమి వంటలు చేసినాను అనేసి చూపిస్తాను. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే నాకైతే చాలా హ్యాపీ అండి. ఇంకా మనకు ఓపిక ఉండే ఇంకొక 4 రకాలు చేసి పెడదాం అనిపిస్తుంది, కానీ తిట్టుకుంటా చేసే అలవాటు అయితే లేదు. చాలా వంటలు అయితే చేశాను. ఏం వంటలు చేశానో చూద్దాం పదండి. అక్కడ మా వారు అడుగుతా అంటే నవ్వుతూ ఉన్నాను, వీడియో తీస్తున్నాను అనేసి. ఇంకా పోదాం పదండి. ఇది ఏం చేశాను ఆయిల్లో చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ చేశానండి. చికెన్ పులావ్ చేశాను. దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేకుండా ఇంకా ఫస్ట్ వస్తానన్నాడు, మళ్ళీ రానన్నారు, మళ్ళీ వస్తానన్నారు. ఎందుకు వచ్చారో కూడా చెప్తాను. వాళ్ళు వర్క్ పరంగా పాండిచ్చేరికి వెళ్తూ ఉన్నారండి. తర్వాత అలానే కేరళకు కూడా వెళ్తూ ఉన్నారు. ఇంకా పాండిచ్చేరికి బస్సు వచ్చి 2:30కండి. ఇంకా అందుకని తిరుపతిలో దిగేసి మన ఇంటికి రమ్మని చెప్పాను భోజనానికి. పర్లేదు ఫస్ట్ రానన్నారు, మళ్ళీ మా అబ్బాయిని చెప్పాను తీసుకొని రా అని. ఇల్లు చిన్నదైనా కూడా పర్లేదులే, దివానా బయటేసేద్దాంలే అనేసి ఇంకా నేనైతే వంటలు అయితే చేశాను. అందరూ ఆశ్చర్యపోయారు చుట్టుపక్కల వాళ్ళంతా, నువ్వు ఒక్కటే ఇంతమంది చేసావా అని. కూడా మా అబ్బాయి హెల్ప్ ఉన్నాడు కాబట్టి చకచక అని చేసినాము ఇద్దరము కలిసి. ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశాను. చూసారా ఎంత ఎమ్మీగా కుదిరిందో, మెతుకు కూడా విరగలేదు, పోగులుగా తెలుస్తుంది కదా గెంటికి ఉండేది. అన్నం పెట్టడం మర్చిపోయినా, బియ్యం నానబెట్టాను కానీ పెట్టడం మర్చిపోయినా. ఇంకా వాళ్ళు రాలేదులే ఆ టయానికి, కానీ మళ్ళీ అన్నం అయితే ఒక పక్క పెట్టా, వైట్ రైస్ కావాలి కదండి. తర్వాత సేర్వా చేశానండి, చికెన్ సేర్వా. ఇంకా బిర్యానీకి బాగుంటుంది కదా, కొంతమంది పెరుగు తింటారు తినరు కొంతమంది అనేసి కొంచెం చికెన్ ఎత్తుకొని చికెన్ సేర్వా అయితే చేశాను. ఆ రోజైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ట్రైపోర్డ్ ఇప్పుడు రెడీ అయ్యిందండి. ట్రైపోర్డ్ ఇంక ఇబ్బంది లేదు. ఆ రోజు ట్రైపోర్డ్ లేదు, అయినా కానీ వీడియో తీసుకుంటే చేస్తే 2 అవర్స్లో ఇన్ని వంటలు చేయాలంటే చాలా కష్టం అండి. ఇంకా వీడియో చూసుకుంటూ చేయాలంటే లేట్ అయిపోతుందని వీడియో అయితే ఏం తీయలేదు. చూసారా చికెన్ సేర్వా కూడా ఎమ్మీగా కుదిరింది. ఆ రోజు వంటలు అయితే బాగా కుదిరాయండి. నేను నెక్స్ట్ డే తిన్నానండి బిర్యానీ కానీ సేర్వా కానీ అన్నీ. ఎందుకంటే మండే నేను తినను కాబట్టి నెక్స్ట్ డే వాటికి తిన్నాను. ఆ రోజు నేనేం తిన్నాను తెలుసా? రసం అన్నం తిన్నానండి. రసం అన్నము చిప్స్ తెచ్చిచ్చినాడు మా చిన్న అబ్బాయి, ఇంకా అది తిన్నాను. ఇంకా రైతా అయితే చేసినాను. ఇదిగోండి రైతా కూడా చేశాను. ఏమనుకోకండి, బండ్లు సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇంకా మాది రోడ్డు పక్కన ఇల్లు. నైట్లో చేద్దామంటే నిద్ర మత్తులో మాట్లాడినట్టు ఉంటుంది. పగులు ఎప్పుడైనా సరే ఇంకా బండ్లు తిరుగుతూనే ఉంటాయి. ఇంకేం చేద్దాం, అలా అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ఇది అపోలో ఫిష్ అండి, దీన్ని ఫ్రై చేశాను. అదే ఆయిల్ ముందు చూసారు కదా అది. తర్వాత రసం, మిరియాల రసం పెట్టాను. చూసారా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది మిరియాల రసం కూడా పెట్టాను. అన్నం తింటారు కదా బిర్యానీ, ఈ రసం అన్నం తింటే అరుగుతుంది కదా పిల్లలకి. అది వేరే బయట వెళ్ళేది కదా, అప్పటికే అందరూ కొంచెం తిన్నారు. ఇంకా రసం కూడా పెట్టానండి. కొంతమంది పెరుగన్నం తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం రసము ఇవన్నీ చేశాను. ఓపిక ఉంటే ఇంకా 2 ఎక్స్ట్రా కూడా చేసేదాన్ని. ఇంకా అక్కడికే ఓపిక లేదు, 2 అవర్స్లో ఇవన్నీ చేయాల్సి వచ్చింది. తర్వాత ఆ రోజు వంటలు అయితే సూపర్గా కుదిరాయండి.
ఇంకా వచ్చిన అమ్మాయిలు కూడా వాళ్ళే వడ్డించి వాళ్ళే తిని వాళ్ళే చాలా హెల్ప్ చేశారు. నేను లాంటి మేము వడ్డిస్తాంలే మగ పిల్లలకి అంతా అనేసి వాళ్ళే వడ్డించుకున్నారు, వాళ్ళే తిన్నారు. అపోలో ఫిష్ చూసారు, ఎమ్మీగా కుదిరిందండి. నిజంగా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో ఒకటి చూపించడం మర్చిపోయినా, ఫ్రిడ్జ్లో పెట్టాను, ఐడియా రాలేదు వడ్డించడం. అప్పుడు కూడా అంటే మళ్ళీ భోంచేసి ఒక 1 అవర్ తర్వాత తిన్నారు. అప్పుడు కూడా వీడియో తీయలే, నిద్ర మత్తు నాకు. సిటిజన్ వేసుకున్నాను, నిద్ర మత్తు అయిపోయింది ఆ రోజు. అందుకనేసే ఆ వీడియో కూడా తీలా. ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంకా సరే, ఇంకా అది ఫ్రిడ్జ్లో ఉండిపోయింది, నాకు గుర్తు కూడా లేదు. ఇంకా కూల్ డ్రింక్స్ తెప్పించాను, థమ్స్అప్. అన్నం అయితే ఉడుకుతూ ఉంది అని చెప్తున్నాను. ఇంకా కూల్ డ్రింక్స్ ఇవే అండి చేసింది. తిన్నారు పిల్లలు, బాగానే ఉన్నాయని చెప్పారు. మొహమాటానికి చెప్పారో నిజానికి చెప్పారో నాకైతే తెలియదు. బాగున్నాయి ఆంటీ, సూపర్గా ఉన్నాయి అనేసి. ఒక 5 మంది మాటి బెంగళూరుకి వెళ్ళాల్సి, అంటే 12 మంది ఈ పక్క, ఒక 5 మంది వచ్చి బెంగళూరుకి, 12 మంది వచ్చి పాండిచ్చేరికి. వాళ్ళు మిస్ అయ్యామా ఆంటీ అనేసి అన్నారంట. బాబుతో కూడా చెప్పి బాధపడ్డారంట, మేము మిస్ అయ్యాము మమ్మీ చేసే వంటలు ఫుడ్ని అనేసి. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్, అందుకనేసి కొంచెం ఫీల్ అయ్యారంట. ఒక అమ్మాయి ఆ రోజు కూడా కాల్ చేసి మాట్లాడింది, వీళ్ళు చేయించారు ఆంటీ, ఆంటీ బిర్యానీ అనేసి. సరేలే నాన్న, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాను రాండి అనేసి అని చెప్పిన. ఇంకా వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ అయితే అబ్బాయిలు కూర్చున్నారు, మళ్ళీ అమ్మాయిలు అయితే కూర్చున్నారు. అమ్మాయిలకు కూడా యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లోనూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. నేను అబ్బాయిలు తీయలేదు, అందుకే అమ్మాయిని పెట్టమని చెప్పాను. ఇంకా అమ్మాయి పెట్టింది. ఫస్ట్ నలుగురు వచ్చారు, మళ్ళీ ఇంకొక అమ్మాయి లేటుగా వచ్చింది, ఆ అమ్మాయిని తీయలేదండి వీడియో. వైజాగ్ నుంచి వచ్చింది అమ్మాయి, లాస్ట్లో 10:30కి వచ్చింది. మళ్ళీ పోయి మా అబ్బాయి తీసుకొచ్చాడు అమ్మాయిని రైల్వే స్టేషన్కి వెళ్ళి. అమ్మాయిని సింగిల్గా వీడియో తీయలేదు. ఇంకా వీళ్ళు తింటున్నారు కదా, ఇంకా మగ పిల్లలంతా బయట కూర్చొని మాకు పొట్ట ఫుల్ అయిపోయింది ఆంటీ అని వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ 1:30 నుంచి మా 2 బండ్లలో ఇద్దరిని అట్లా, ఒక బండిలో ఇద్దరు అట్లా తొడుకోపోయి బస్ స్టాండ్లో వదిలేసి వచ్చినారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.